రామవరంలో ముస్లిమ్స్ మత పెద్దలు ఏమి చేస్తున్నారు? ఒక ఈద్గా మైదానంలో చూడండి. మిమ్మల్ని అడిగితే నమాజ్ చదివించండి, హజరత్ పంపించమంటే మీరు పంపించరు. చూడండి, ఇదంతా ఈ ప్రాంతంలో ఈద్గా యొక్క ప్రాంతంలో వంటలు చేసుకుంటా, బీర్లు సీసాలు బీర్లు తాగుతా, మందు తాగుతా ఈద్గా స్థలాన్ని మీరు బార్గా పెట్టినారు. మీరు అంతా మత పెద్దలు దీనికి రియాక్ట్ కాదా? మీకు రక్తం ఉడకడం లేదా చూసి దీనికి? నా మీద వస్తారు మళ్ళీ ఏమనంటే కన్నా, ఏందని మాట్లాడితే కన్నా నాతో పోలీసులు కొట్టించేది, ఇవి చేసేది అవి చేసేది ఏంది ఇవి? చూడండి, కళ్ళు బాగా బైర్లో కమ్మి చూడండి. ఈడ ఏం జరుగుతుందో చూడండి. ఒక ఈద్గా మైదానంలో ఒక నమాజ్ చదువుకుంటే ఒక పవిత్రమైన స్థలంలో బీర్ సీసాలు, మందు సీసాలు, అదో సిగరెట్ ప్యాకీలు ఏం చేస్తున్నారమ్మా పెద్దలు? ఊరి పెద్దల్లో జామియా మసీద్ కమిటీ, అంజుమాన్ కమిటీ, మదీనా కమిటీ ముగ్గురు ఉన్నారు. నేను చూడండి, సిగరెట్ ప్యాకీ ఇది ఒక ఈద్గా మైదానంలో, ఒక మందు సీసాలు తాగి పగలగొట్టడం ఒక ఈద్గా మైదానంలో. దర్గాలో నమాజ్ చదివితే దానికి ఏం మాట్లాడరు, కొట్టాల్లో నమాజ్ చదివితే ఏం మాట్లాడరు. నేను ఇక్కడ పాత ఈద్గాలో నమాజ్ చదివిస్తాను, నేను పర్మిషన్ అడిగితే నా మీద లేని ఇది చేస్తారా నన్ను? 2008 నుంచి దీన్ని ఇసిపెట్టారు మీరు. నేను 2023లో నీట్గా క్లీన్ చేయించి నమాజ్ చదివించిన ఈదుల్ ఫితర్ది. మళ్ళా ఇది ఇట్లే నిర్మాషణంగా స్థలంగా వచ్చి ఇట్లా వైన్ షాపు, రెస్టారెంట్ మాదిరిగా అయిపోయింది ఇది. మందు తాగుతా. గుర్తుపెట్టుకోండి, దీన్ని ఆలోచించండి ప్రతి ఒక్కరూ మత పెద్దలు. మీరేమైనా అడిగితే మేము దాని ప్లానింగ్ ఉంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత చేయాలా, స్కూల్ కట్టాలా, మద్రసాలు కట్టాలా అనేది ఊరికే ఏదో కహానీ చెప్పుకుంటూ పోతున్నారు. 2023లో జామియా మసీద్లోనే మషూరాలో ఈదుల్ అజా నమాజ్కి ముందు తై చేసేటప్పుడు ఇక్కడ ఒక రేగుల షెడ్ వేసి చీరల పాలిష్ పెట్టించి వేరే వాళ్ళకి బాడీకి నీళ్ళని అది జరిగింది. ఇంతవరకు వేయలే. 2023 ఇది, 24 ఇప్పుడు 25, 2 ఏళ్ళు అయిపోయింది. నేను సంవత్సరానికి 2 తూర్లు నమాజ్ చదువుకుంటాము. నేను అడిగితే కన్నా అప్పుడు మళ్ళీ నేను బక్రీద్ నమాజ్ చదివిస్తా అని చెప్పి ఇక్కడ రాయి పెట్టి, పెద్ద రాయి ఉండే ఇక్కడ, దాన్ని తూటా పెట్టి కూడా పేల్చి అడ్డం వేసినారు. ఇక్కడ మనలో మనమే ఐక్యత లేదు. అందుకే ఈరోజు రాష్ట్రం మొత్తంలో, దేశం మొత్తంలో వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ, వక్ఫ్ బోర్డ్ స్థలం అనేది చాలా ఇదిగా అయిపోయింది, వేరే చేతుల్లోకి వెళ్ళిపోతుంది. రీసెంట్లీ ఒక 4 రోజుల కిందట చిత్తూరు హైవేలోనే కొన్ని కోట్లు వలుగుతుంది వక్ఫ్ బోర్డ్ది ఆస్తి. వేరే వాళ్ళు రాజకీయ నాయకులు కబ్జా చేసినారు. మత పెద్దలు ఏం చేస్తున్నారు అక్కడ? వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమీ చేయలేంలే.